సృష్టి సమయంలో మనుషులకు ఆహారాన్ని కల్పించిన బ్రహ్మదేవుడు దేవతలకు కల్పించలేకపోయాడు. దానితో దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మకి ఏం చేయాలో అర్థం కాదు. విష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు యజ్ఞంతో మీకు ఆహారం దొరుకుతుందని చెప్పి మాయమవుతాడు. అలాగే యజ్ఞం జరుగుతుంది, దేవతలకు ఆహారము హవిస్సుల రూపంలో అందుతుంది. కానీ వారి ఆకలి తీర్చే శక్తి మాత్రం ఆ యజ్ఞంతో రాదు. దానితో మళ్ళీ బ్రహ్మకి సమస్య మొదలవుతుంది. వెంటనే కృష్ణుని ప్రార్థిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇక ప్రకృతి మూల దేవతని దిక్కు అని చెప్తాడు. ఆమెను ప్రార్థించండి అని చెబుతాడు. దానితో బ్రహ్మ తపస్సు మొదలుపెట్టి దేవతను ప్రసన్నం చేసుకుంటాడు. దేవి ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, నేను మూల ప్రకృతి దేవి అంశనైన స్వాహాదేవిని నీకేం కావాలి అని అడుగుతుంది. దేవి, ఈ యజ్ఞం దేవతల ఆకలి తీర్చట్లేదు. మీరు అగ్నిదేవుణ్ణి పెళ్లి చేసుకొని ఈ యజ్ఞంలోని హవిస్సులు అందించే శక్తిగా మారండి అనడంతో స్వాహాదేవి అగ్నిదేవుళ్ళ పెళ్లి జరిగి